బోర్ కొడుతుందా? సరదాగా గేమ్స్ ఆడుతూ ప్రముఖ కంపెనీలు ఇచ్చి గిఫ్ట్లు గెలుచుకోండి. బాగా ఆడితే ఆశ్చర్యపరిచే బోనస్లు, బంపర్ ఆఫర్ కూపన్లు ఎక్స్ట్రా అంటూ ఆకట్టుకునే రీతిలో లింకులు పంపి రెచ్చగొడతారు. గేములు ఆడితే డబ్బులొస్తాయి అనుకుంటూ అమాయకంగా రొంపిలోకి దిగిన వారిని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మార్చేస్తారు. తెలియక రొచ్చులోకి దిగిన వారు అప్పుల పాలై అందులో నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ వ్యక్తి సూసైడ్ సంచలనం రేపుతోంది. ఇంతకు ఎవరతను, ఎలా మోసపోయాడో ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల నరేష్ హైదరాబాద్లో పోస్టల్ శాఖ ఉద్యోగి. ఆటోనగర్లోని పోస్టాఫీసులో ఎంఎంఎస్ వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న నరేష్ వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. ప్రతిరోజు డ్యూటీ అయిపోయాక ఇంటికొచ్చి రాగానే మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడడం అలవాటు చేసుకున్నాడు. సరదాగా ఆడుకుంటూ అప్పుడప్పుడు డబ్బులు రావడంతో మరింత ఉత్సాహంగా ఆడుతూ చివరకు బెట్టింగ్ యాప్లకు బానిసగా మారిపోయాడు. ప్రతిరోజూ మానేద్దామనుకుంటూనే అప్పులు చేసి మరీ గేములు ఆడేవాడు. ఆన్లైన్ గేమ్స్ అప్పులు పెరిగిపోతున్నాయే గాని గెలిచి సంపాదించిందేమీ లేదు. ఆన్లైన్ గేమ్స్ వ్యసనం నుంచి బయటపడదామని నరేష్ ఆలోచించినా అప్పు కొండంత పెరిగిపోతూ భయపెట్టింది. ఈ వ్యసనంలో నుంచి బయటపడే అవకాశమే కనిపించడం లేదు. మరోవైపు చేసిన అప్పులు 15 లక్షలు దాటిపోయాయి. గేమ్స్ ఆడే కొద్దీ డబ్బు పోతుంది తప్ప రావడం లేదు. దీంతో గేమ్స్ ఆడకుండా ఉండలేనని, అలాగే అప్పు తీర్చే మార్గం కూడా కనిపించడం లేదని బాధపడుతూ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. బతికి ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని భావించిన నరేష్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాక కాలు నొప్పి ఉందని మెడికల్ షాప్కు వెళ్లి మందులు తీసుకురమ్మని భార్యను బయటికి పంపాడు. తిరిగొచ్చేలోపే ఉరివేసుకున్నాడు. భార్య భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చినా అప్పటికే ఊపిరి ఆగిపోయింది. ఆత్మహత్యకు ముందు నరేష్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ సూసైడ్ నోట్ రాశాడు. మోడీ సార్, దయచేసి మన దేశంలో బెట్టింగ్ యాప్లను నిషేధించండి. లేదంటే నాలానే ఎంతోమంది మోసపోయి తమ ప్రాణాలను పోగొట్టుకుంటారని వేడుకున్నాడు. పోస్టల్ డిపార్ట్మెంటు నుంచి నాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ నా భార్య పిల్లలకు తొందరగా వచ్చేలా చూడమని ఉన్నతాధికారులను కోరుతూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆన్లైన్ బెట్టింగ్ల రొంపిలోకి దిగిన అనేక మంది అందులో నుంచి బయటపడలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ సంచలనం రేపుతూనే ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్లు, వెబ్సైట్లు చాలా ఉన్నాయి. మన దేశంలో ఎప్పటికైనా ప్రమాదమని ఊహించి జూదాలకు అనుమతించే దేశాల్లోని సర్వర్ల నుంచి నిర్వహిస్తున్నారు. సరదాగా బెట్టింగ్ పెట్టి ఆడిన వారికి తొలత 2-3 సార్లు డబ్బులు గెలుచుకునేలా చేస్తారు. ఆ తర్వాత డబ్బులు పోవడమే తప్ప రావడం ఉండదు. ఇది తెలియక చాలా మంది అప్పులు చేసి మరీ బెట్టింగులు ఆడి ఊబిలో కూరుకుపోతున్నారు. మీ పిల్లలు లేదా చుట్టుపక్కల ఎవరైనా గేమింగ్ యాప్స్ వాడుతుంటే వారిని అప్రమత్తం చేసి కాపాడుకోమని తల్లిదండ్రులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.